నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. హార్ముజ్ జలసంధి తెరవకపోతే ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తాం. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన మామూలు వార్నింగ్ కాదు. ఇరాన్ పాలిట మృత్యు శాసనమని ఇప్పుడు రుజువవుతోంది. ట్రంప్ డెడ్ లైన్ విధించినప్పటి నుంచి ఇరాన్ పై దాడుల వర్షం కురుస్తూనే ఉంది. కానీ ఈసారి పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ కు కోలుకోలేని ఊహించని బిగ్ షాక్ తగిలింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన భీకర క్షిపణి దాడుల్లో ఇరాన్ మిలిటరీకే గుండెకాయ లాంటి IRGC ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖమేది సజీవ దహనమయ్యాడు. ట్రంప్ వార్నింగ్ తర్వాత సీన్ ఎంత డేంజర్ గా మారిందో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. అసలు ఈ మజీద్ ఖదేమి ఎవరు, కలిసి ఇతడినే ఎందుకు టార్గెట్ చేశాయి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఇరాన్ గగనతలాన్ని చీల్చుకుంటూ వచ్చిన అమెరికా, ఇజ్రాయెల్ క్షిపణులు పక్కా స్కెచ్ తో IRGC ఇంటెలిజెన్స్ స్థావరాలపై నిప్పుల వర్షం కురిపించాయి. ఈ దాడుల్లో తమ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమి మృతి చెందాడని ప్రముఖ ఇరాన్ సంస్థ తెలిపింది. మొదట్లో ఇది పుకారు అనుకున్న ఏ ఇరాన్ అయితే తాము స్ట్రాంగ్ అని చెప్పుకుంటుందో అదే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్డ్స్ మజీద్ మరణాన్ని అధికారికంగా ధృవీకరించక తప్పలేదు. ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ కూడా ఈ విషాద వార్తను ప్రసారం చేసింది. శత్రు దేశాల దాడులను ముందుగానే పసిగట్టాల్సిన ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ శత్రువుల దాడిలోనే ప్రాణాలు కోల్పోవడం ఇరాన్ డిఫెన్స్ వైఫల్యాన్ని స్పష్టంగా చూపిస్తోంది. ఇంతకీ మజీద్ ఖదేమిని ఇజ్రాయెల్, అమెరికా ఎందుకు టార్గెట్ చేశాయి? ఎందుకంటే గత 5 ఏళ్లుగా ఇరాన్ IRGC ఇంటెలిజెన్స్ విభాగానికి ఆయన బాస్. అమెరికా, CIA, ఇజ్రాయెల్, మొసాద్ లాంటి కరుడుగట్టిన నిఘా సంస్థల చొరబాట్లను, విదేశీ శక్తుల కుట్రలను ఇరాన్ గడ్డపై అరికట్టడంలో ఆయనదే మాస్టర్ మైండ్. ఇరాన్ అణు కార్యక్రమాలకు, సైనిక రహస్యాలకు ఒక ప్రహరీ గోడలా ఉన్నాడు మజీద్. అలాంటి వ్యక్తినే మట్టు పెడితే ఇరాన్ కళ్ళు చెవులు మూసేసినట్లే అని అమెరికా భావించింది. అనుకున్నదే తడువుగా ఇజ్రాయెల్తో కలిసి మాస్టర్ ప్లాన్ వేసి ఆ గోడను కూల్చేసింది. ఇదంతా చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. హార్ముజ్ జలసంధి ఇష్యూలో ట్రంప్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ తర్వాత ఇరాన్పై దాడుల తీవ్రత 100 రెట్లు పెరిగింది. ఉదయం 13 మంది పౌరుల మృతి, ఆ తర్వాత అమెరికా తమ విమానాన్ని తామే పేల్చేసుకున్న ఉదంతం, ఇప్పుడు ఏకంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ హత్య. ట్రంప్ యాక్షన్ ప్లాన్ ఎంత స్పీడ్గా, ఎంత భీకరంగా ఉందో ఈ దాడులు చెబుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే కాదు, సైనిక నాయకత్వాన్ని కూడా అమెరికా ఏకిపారేస్తోంది. ఇదిలా ఉంటే మరోపక్క తమ ఇంటెలిజెన్స్ బాస్ను కోల్పోయిన ఇరాన్ కసితో రగిలిపోతోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ధీటుగా బదిలిస్తామంటూ వార్నింగ్ ఇస్తోంది. మరి ఇరాన్ తీసుకుపోయే రివెంజ్ ఎలా ఉండబోతోంది? మజీద్ మరణంతో ఈ యుద్ధం ఇంకెంత దారుణంగా మారబోతోందో అనేది ప్రపంచ దేశాలు భయంతో చూస్తున్నాయి.